ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. సరే, మనందరికీ తెలుసు, ఏదైనా ఒక కేసు జరిగినప్పుడు కోర్టులు, చట్టాలు, ఈ పోలీసులు ఈ పరిశోధనల కంటే కూడా మీడియా అత్యుత్సాహం ప్రదర్శించే విషయం కూడా మనందరికీ తెలుసు. సరే, ఈ కేసుల్లో కేసీఆర్ అరెస్ట్ అవుతారా కారా అనే విషయం మనం ఇప్పుడే దాన్ని ఏమంటాము అంచనా వేయలేము, లేకపోతే ఒక కంక్లూజన్ రావడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే పోలీసుల ఇన్వెస్టిగేషన్ పూర్తి కావాలి, అట్లాగే ఇంకా ఇతరత్ర విషయాలు కూడా చాలా దీంట్లో ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు ఈ కేసులో అంటే ఫోన్ ట్యాపింగ్, తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ తన ప్రత్యర్థులను బలహీనపరచడానికి, తాము హ్యాట్రిక్ కొట్టడానికి సంబంధించి కేసీఆర్ అత్యంత పకడ్బందీగా నిర్వహించినట్టుగా చెబుతున్న ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో మార్చి 10న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. ఆ తర్వాత ప్రణీత్ రావు, భుజంగరావు అండ్ తిరుపతన్న, రాధాకిషన్రావు తదితరులను పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్లను ఇంటరాగేట్ చేసినప్పుడు చాలా విషయాలు బయటకు వచ్చాయి. సో ఆ సమయంలో ఎస్ఏబి, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ డిఐజీగా పనిచేసిన ప్రభాకర్ రావు ప్రస్తుతం పరారిలో ఉన్నాడు. ఆయన అమెరికాలో ఉన్నట్టు తెలుస్తోంది. అందువల్ల ఇప్పుడు పోలీసులు చేసింది ఏంటంటే, సిఐడి పోలీసులు నాంపల్లి కోర్టులో ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ పైన ఛార్జ్షీట్ దాఖలు చేశారు. నిందితులపైన ఛార్జ్షీట్ దాఖలు చేయడంతో పాటుగా రెడ్ కార్నర్ నోటీసులు కూడా ఇష్యూ చేశారు. ఎవరికి? ప్రభాకర్ రావుకు. అలాగే ఒక తెలుగు న్యూస్ ఛానల్ ఎండీగా చెబుతున్న శ్రవణ్ కుమార్ రావు, ఆయన కూడా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. అంటే ఇదివరకే మనందరికీ తెలుసు, లుకౌట్ నోటీసులు ముందుగా జారీ చేశారు. ఆ తర్వాత బ్లూ కార్నర్ అంటారు, బ్లూ కార్నర్ నోటీసులు కూడా జారీ చేశారు. దానికి స్పందన లేదు. అందువల్ల రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. సో రెడ్ కార్నర్ నోటీసులు ఏంటంటే చాలా తీవ్రమైన నోటీసులు. ఈ నోటీసుల ప్రకారం విదేశాల్లోని దర్యాప్తు సంస్థల సహకారంతో, లైక్ ఇంటర్పోల్ లాంటి అంతర్జాతీయ పోలీసు దర్యాప్తు సంస్థల సహకారంతో రాధాకిషన్రావుని, అంటే అమెరికాలో రాధాకిషన్రావుని, అలాగే తెలుగు న్యూస్ ఛానల్ ఎండీగా చెబుతున్న శ్రవణ్ కుమార్ రావు లండన్లో ఉన్నాడు, ఆయన లండన్ నుంచి వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి రప్పించడానికి, తెలంగాణకు తీసుకురావడానికి సంబంధించిన ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నట్టు తెలుస్తోంది. ప్రభాకర్ రావు కనుక వస్తే, ఆయన అరెస్ట్ చేసి తీసుకొస్తే ఖచ్చితంగా చాలా విషయాలు ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి బయటపడే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ప్రభాకర్ రావు అప్రూవర్ అయితే కేసీఆర్ పక్కాగా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే కేసీఆర్తో పాటు ఈ ఫోన్ ట్యాపింగ్లో ఎవరెవరైతే బీఆర్ఎస్కు సంబంధించిన ముఖ్యమైన నాయకులు ఎవరైతే ఇందులో పార్టిసిపేట్ చేశారో వాళ్లను కూడా ఈ కేసుల్లో అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.